సేవా తత్పరతా భావానికి అనేక దేశాలలో లక్షలాది మందిని సిద్ధపరచి వారి నైపుణ్యాలకు పదును పెట్టి సమాజ శ్రేయస్సుపై వాళ్ళు కృషి చేసే పద్ధతిలో జరుగుతున్న అవిరళ కృషికి ప్రణామాలు సమర్పిస్తూ నాకున్న ఈ 35-40 నిమిషాల సమయంలో నేను చూపిస్తున్న మొదటి స్లైడ్లో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉండవలసిన స్థితికి, ఉదాత్త స్థితికి, ఉత్కృష్ట స్థితికి, సర్వోత్కృష్ట స్థితికి ఆగని ప్రయాణాన్ని చేయటానికి ఈ అంతర్జాతీయ స్థాయిలో కృషి చేస్తున్నటువంటి సంస్థ సభ్యులందరికీ శుభాభివందనలు తెలుపుతూ నా కార్యక్రమాన్ని మొదలెడుతున్నాను. నీళ్లు పైనుంచి పడటం సహజం. అది గమనించిన మనిషి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఈ ఆలోచన, ఈ అన్వేషణ, ఈ కృషి, ఈ క్యూరియాసిటీ 84 లక్షల జీవరాశుల్లో మానవ జాతిని సర్వోత్కృష్ట స్థితికి తీసుకుని వచ్చింది. ఈ సర్వోత్కృష్ట స్థితికి రావటానికి బుద్ధి కుశలతతో పాటు స్వరపేటిక అనేటువంటిది తోడ్పడింది. సృష్టిలో ఎవ్వరూ సృష్టించినటువంటి భాషను, పదాలను, లిపిని మనం సృష్టించుకోగలిగాం. సార్ విషాదం సార్ చెప్తున్నా. ఒక్కసారి మళ్ళీ అందరిని మ్యూట్ చేస్తాను సార్, మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే మధ్యలో కొంతమంది మాట్లాడుతున్నారు. ఓకే సార్ ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి సార్, కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. అన్మ్యూట్ చేయండి సార్ అక్కడ. అవునులే, ఇప్పుడు వినబడుతోందా? ఎస్ సార్, ఇప్పుడు చాలా అద్భుతంగా వినిపిస్తుంది సార్, కడియాన్ సార్ ప్లీజ్. ప్రకృతి మనకు పాఠాలను నేర్పించింది, అవసరాలను తీర్చింది. తీరిన అవసరాలతో తృప్తిపడి పశు సమానమైనటువంటి జీవితం కాకుండా భిన్నమైనటువంటి అన్వేషణ దృష్టితో పురోగతిని సాధించటానికి కావలసిన సంక్లిష్ట బుద్ధిని భగవంతుడు మనకిచ్చాడు. ఈ భగవత్ ప్రధానమైనటువంటి బుద్ధితో అన్వేషణను, చొరవను, చురుకును, తపస్సును, సాధనను సాధ్యం చేసుకున్నటువంటి మనిషి తన యొక్క అవసరాల ప్రకటనకి, అంటే భావోద్వేగాల ప్రకటనకి భాషను సృష్టించుకున్నాడు. ఆ భాష తొలుత అరుపులతో ప్రారంభమైంది. ఆ, ఊ, ఆ, హో అని రకరకాల భావోద్వేగాల ప్రకటనలకు ఉపయోగకరమైనటువంటి అరుపులు. ఆ తరువాత శబ్దానికి రూపం లేదు కాబట్టి శబ్దానికి రూపం కల్పించటానికి లిపిని సృష్టించి ABCD అలీఫ్ బేతే అనేటువంటి అక్షరాలను సృష్టించి ఆ స్వరూపాలకు పేర్లు పెట్టి ఆ స్వరూపాలకు ఉచ్చారణనిచ్చి ఇదే పద్ధతిలో వ్రాయవలే, ఇదే పద్ధతిలో చదవవలే అని ప్రామాణీకరణం అంటే స్టాండర్డైజేషన్ చేసిన కారణం చేత మనిషికి ఒక భాష అంటూ దక్కింది. అనేక భాషలు ఉన్నప్పటికీ అవి ఏ ఏ యుగాలలో లేక ఏ ఏ శతాబ్దాల లేక వేల దశాబ్దాల క్రితం ప్రారంభమయ్యాయో మనకు తెలియదు. కానీ అన్ని భాషలకు లిపి ఉన్న భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు ఉన్నాయి. కానీ భాష తన పద సంపదను సృష్టించుకుంది. అక్షరాలు కొన్నే అయినా లక్షల సంఖ్యలో పదాలు, కోట్ల సంఖ్యలో వాక్యాలు, లెక్కలేనన్ని సంఖ్యలో పుస్తకాలు, అనేకమైనటువంటి విషయ విభజన. ఒక చింత చెట్టుకు మనం చింతాకులు ఎన్ని ఉంటాయో అన్ని పదాలు, అన్ని భావాలు, అంత స్పష్టత, అంత తీవ్రత, అంత ఉద్విగ్నత, అంత ఉద్రిక్తత, అంత భావ ప్రకటన నైపుణ్యాలు ఇవన్నీ మానవుడికి అపురూపంగా దక్కాయి. ఆ మాట నుంచి పాట లేక పాట నుంచి మాట వచ్చిందో నేను చెప్పడం కష్టమండి. పాట, మాట, ధ్యాస ఇవన్నీ కలిసి ఒక చక్కని సుసంపన్నమైనటువంటి దానికి నేడు మనం బతుకున్న వాళ్ళం వారసత్వాన్ని పొంది ఉన్నాము. నేరుగా టాపిక్ లోకి వస్తున్నాను. ద నీడ్ టు కాంకర్ ద ఫియర్. నేను ఇంగ్లీషు తెలుగు రెండూ వాడుకుంటానండి. స్లైడ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, అడపాదడప తెలుగులో కూడా మాట్లాడతాను. ఒక సర్వే ఏదో నిర్వహించినప్పుడు
ఏదంటే నీకు అత్యధిక భయం అయ్యా అంటే పబ్లిక్ లో మాట్లాడటం అత్యధికమైనటువంటి భయం అని చెప్పారట. సరే ఆ తర్వాత ఏవో 2, 3, 4 స్థానాల్లో ఉంటాయి, మనకు అక్కర్లా. ఎందుకింత భయపడుతున్నాడు మనిషి? చిన్నప్పటి నుంచి ఉదాహరణకు ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే సగటున యావరేజ్ గనక తీసుకుంటే బహుశా 30, 35 ఏళ్ల వయసు ఉండొచ్చు, 40 ఏళ్ల వయసు ఉండొచ్చు. మరి 40 ఏళ్ల నుంచి మొదటి 9 నెలలు తీసేస్తే మాట్లాడుతూనే ఉన్నాం కదా, మన భావాలు ప్రకటిస్తూనే ఉన్నాం కదా, అవసరాలు తీర్చుకుంటూనే ఉన్నాం కదా. మరి నలుగురి ముందు నిల్చుని మాట్లాడవయ్యా అంటే ఇంత భయం ఎందుకు వస్తోంది? ఎక్కడి నుంచి వస్తోంది? చిన్నప్పటి నుంచి ఉందా? నిజానికి చిన్నపిల్లలకి ఎప్పుడన్నా మీరు స్కూల్ ఫంక్షన్స్ గనక వెళ్ళి వాళ్ళ యాన్యువల్ డే కాంపిటీషన్స్లలో ఆ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పారంటే వాడు వచ్చి ఇట్లా చేయి కట్టేసుకుని టక 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 చెప్పేసి వెళ్ళిపోతాడు. భయం లేదు వాడికి. తర్వాత వచ్చింది భయం. తర్వాత వచ్చిన భయాన్ని తీసేయటానికి ప్రయత్నిస్తే తీసేయగలము. ఇది గుర్తుపెట్టుకోండి. అందువల్ల మాట్లాడటం అంటే ఉన్న భయాన్ని తొలగించుకోవటానికి ప్రయత్నం చేయండి అని విన్నవిస్తూ, దానికి కావలసినటువంటి సూచనలు కొన్ని సేకరించాను నేను. నిన్న సాయంత్రం నాకు మా గంప నాగేశ్వరరావు గారు ప్రేమతో, సార్ రేపు సాయంత్రం ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తున్నా, ఏదో సాయిబాబా గారి గుడిలో సెషన్ ఒకటి ఉంది, ఆ సెషన్ తర్వాత అంటే మా లయన్స్ క్లబ్ బోర్డుకి జర పబ్లిక్ స్పీకింగ్ గురించి చెప్పరాదా, మేము ఈ 2 రోజులు 3 రోజుల్లో మేము ఈ వాయిస్ డైనమిక్స్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ మేము కవర్ చేసినాము అని అంటే, సరే నాయన చెప్తాను అని చెప్పాను. సో నాకు తోచిన కొన్ని ఆలోచనలు, ఇంటర్నెట్లో దొరికినవి కొన్ని, అవన్నీ కలబోసి ఇంటింటికి ఒక పువ్వు, ఈశ్వరుడికి ఒక మాల అన్నట్టు ఒక దండ గుచ్చటానికి ప్రయత్నం చేశా. మీ ముందు సమర్పిస్తున్నాను. దయచేసి దీనిలోని ఆంతర్యాన్ని, సారస్యాన్ని, నా అంతరంగ భావనలను మీకు సూచనల రూపంలో చేస్తున్నది. ఇంకొంచెం సమయం ఎక్కువ ఉంటే వీటిని మళ్ళీ హెడ్డింగ్స్ కింద పెట్టుకుని క్లాసిఫికేషను, కేటగరైజేషన్ చేసి ప్రజెంట్ చేసి ఉండేవాడిని. అది నా స్వభావం. కానీ తోచినట్టు చెప్పేస్తున్నా కాబట్టి ఇందులో ఒక పొందిక, ఒక క్రమం కొంచెం తక్కువగా కనిపించవచ్చు. ఏమీ అనుకోవద్దని మనవి. మొట్టమొదటి సంగతి ఏమిటంటే సభాకంపము, స్టేజ్ ఫియర్ అని చెప్పని అంటాం. చేతులు వణుకుతాయి, కాళ్ళు వణుకుతాయి, శరీరం అంతా చెమటలు పడుతుంది, గొంతు గాద్గతికమవుతుంది, అసలు ఏం చేస్తున్నామో తెలియదు. చదువుకున్నది మాట్లాడదామని అనుకొచ్చినవన్నీ ఆవిరైపోతాయి. ఆ ఆవిరైపోయిన స్థితిలో నిర్వీర్యమైనటువంటి ఒక శరీరం మైకు ముందు నిల్చుంటుంది. ఇది పరిస్థితి. ఏం చేయాలి? మాట పెగలటంలా, గొంతు విప్పితే మన శబ్దం మనకే వినబడటం లేదు. అది పరిస్థితి. అందుకని మొట్టమొదట మీలో అందరూ చాలా సీనియర్స్ కాబట్టి, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు సీనియర్లకు సూచనలు చేసేటువంటి అనౌచిత్య పనిని నేను చెయ్యను కాబట్టి, ఇంకా కొత్తలుగా ఉన్న వాళ్ళకి, నేర్చుకుందాం అనుకుంటున్న వాళ్ళకి, ఇంకా భయం తొలగని స్థితిలో ఉన్నటువంటి వారికి భయరాహిత్య స్థితిని పరిచయం చేయటం కోసమని నేను ఈ విషయాలు చెప్తున్నా. పెద్దలు అన్యదా భావించకండి. మీలో విద్యాధికులు, అనుభవజ్ఞులు, మరి కార్యశూలురు అనేకమైన వ్యాపార సంస్థల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉద్యోగాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి, ఇది పెద్దల ముందు పిల్లవాడి ప్రేలాపనలాగా భావించి నన్ను సహించి నేను చెప్తున్న విషయాలలోని ఔచిత్యాన్ని మాత్రం గుర్తించండి. ఎవరో చెయ్యి రేజ్ చేసినట్టు కనబడింది, ఇట్లా మధ్యలో ఆపేస్తూ ఉంటే ఉపన్యాసం కుదరదు నాయన. ఉపన్యాసం అయిపోయిన ఆ 35 నిమిషాల తర్వాత మీకు ఒక 5 నిమిషాలు వదిలిపెడతాను. మీరు ఏదన్నా అడగదలుస్తే అదే అంటున్నా, మీరు ఏదన్నా నన్ను అడగదలుస్తే నిర్భయంగా అడగండి. తెలుస్తే చెప్తా, తెలవకపోతే తెలవదని చెప్తా. ప్లీజ్ కైండ్లీ ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. దిస్ విల్ బి ఓన్లీ 100% Telugu and sometime we use English. Kindly bear with us. Thank you very much, sir. Please continue, sir. సాధనమున పనులు సమకూరు ధరలోనా అని పెద్దలు చెప్పారు. సాధించవలే తపస్సు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. చదువు చదువు చదువు, మననం చేసుకో, జీర్ణం చేసుకున్నటువంటి నీ అంతరంగంలోంచి, నీ శబ్దాలలో, నీ వాక్యాలలో అది బయటకు ప్రకటితం అవ్వాలి. అప్పుడు ప్రకటిత విభవ అనేకమైనటువంటి అంతరంగికమైనటువంటి విషయాలను నువ్వు చక్కగా పలుకోగలుగుతావు, చెప్పగలుగుతావు. అందుకని మొట్టమొదట ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్ అండ్ మచ్ మోర్ ప్రాక్టీస్. Till you are happy? No. Till you find others to be happy with your speech.
నేను అబ్బా నాకు చాలా కష్టపడ్డానండి, నాకు చాలా ఆనందంగా ఉంది. నీ ఆనందం ఎవడికి కావాలయ్యా? వినేవాళ్ళ కోసం మాట్లాడుతున్నావు కాబట్టి, వినేవాళ్ళు నీ వల్ల ఆనందం పొందేటువంటి స్థాయిలో నీ సాధన ఉండవలే, నీ ప్రయోగం ఉండవలే, నీ ప్రిపరేషన్ ఉండవలే, నీ విషయం ఉండవలే, నీ ప్రస్తావన ఉండవలే, నీ వివరణ ఉండవలే, నీ అందం ఉండవలే. రాగ తాళ భావలయాత్మకమైనటువంటి ఆనందాన్ని అద్భుతమైన సంగీతం విన్నప్పుడు కలిసే స్ఫూర్తిని, స్పృహను నువ్వు కలిగించగలవలే. నీ ఉపన్యాసం అలా సాగాలి అని. ఎవరి కోసం మాట్లాడుతున్నావు? మనుషులు లేకపోతే ఈ మేకల మంద ముందో, లేకపోతే ఈ చెట్టులో పార్కులో కూర్చుని చెట్లకు ముందో మాట్లాడుతున్నావా? కాదు కదా. నీలాగా తెలియగల వాళ్ళు, నీలాగా కళ్ళు ముక్కు చెవులు ఉన్నటువంటి వాళ్ళు, విని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, భాష తెలిసిన వాళ్ళు, నీకన్నా లోతైన భావాలతో ఇంతకు ముందే ఎంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు నిన్ను వింటున్నారన్న స్పృహతో గనక నువ్వు గనక మాట్లాడినట్టయితే, ముందు అసలు ఎవరి కోసం, ఎవరి ముందు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలు నీకు అర్థమవుతాయి. నీ ఉపన్యాసం నీ కోసం కాదయ్యా. నీ ఉపన్యాసం నిన్ను వింటున్నందుకు వచ్చినటువంటి వాళ్ళ కోసం అని చెప్పని గమనించండి. నేను ఇందాక చెప్పాను, నేను ఆర్గనైజ్ చేసుకోలేకపోయాను అని మన్నింపులు కోరాను కాబట్టి అన్యదా భావించకండి. అసలు పేక బుక్కలు ఉంటాయి చూడండి, అదేం ఉదాహరణ అయ్యా అంటే, నేను పేకని రికమెండ్ చేయటంలా, పేకాడమని కాదు నేను చెప్తున్నది. పేకలో ఉన్నటువంటి 52 ముక్కలు కలిపి 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 అని చేసి పంచుతారే, పంచినప్పుడు ఏ కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ లో వస్తాయి, అలా నీవు అనుకున్నటువంటి పాయింట్స్ ని ఏ క్రమంలో, ఏ సూత్రంతో ముడివేసి, దేన్ని ముందు దేన్ని వెనుక, ముందు సస్పెన్స్ గా స్టార్ట్ చేయాలా, లేక స్టేట్మెంట్ గా స్టార్ట్ చేయాలా, స్టోరీతో స్టార్ట్ చేయాలా, జోక్ తో స్టార్ట్ చేయాలా, మరే నేనే అనుకుంటున్నాను అని అనుకుంటూ స్టార్ట్ చేయాలా అనేటువంటి ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ని మనస్సులో రకరకాలుగా తీర్లుగా ఊహించి, 1, 2, 3 ఆల్టర్నేటివ్స్ నిర్ణయించి, ఆ మూడింటిలో ఏది ఎప్పుడు ఏ ఆడియన్స్ కు ఔచిత్య భరితంగా ఉంటుందో గమనించి, దాన్ని బట్టి నిర్ణయించవలసినటువంటి అవసరం ఉంటుంది. తరువాత ఈ ఫీడ్బ్యాక్ అనేటువంటిది తొలి దశల్లో చాలా చాలా ముఖ్యం. ఎంత ముఖ్యం అంటే, ప్రాణం లేని శిల్పానికి, సజీవంగా ఉన్నటువంటి ప్రాణికి ఎంతనో అంత ముఖ్యం. అంటే మనకు విగ్రహారాధన అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి ప్రాణప్రతిష్ఠ అని చెప్పని చేస్తారు. అదేమిటండి, అంతకు ముందు కూడా అది విగ్రహమే, ఇప్పుడు కూడా విగ్రహమే, ప్రాణప్రతిష్ఠ చేస్తా అంటే అది మరి కదలాలి కదా అని చెప్పని మనం ప్రశ్నలు అడగకూడదండి. అక్కడ ప్రాణ ప్రతిష్ఠ అంటే తన్మంత్రం బ్రాహ్మణాధీనం అని అన్నట్టు, ఆ మంత్రం యొక్క ప్రభావం వల్ల మంత్రజపం చేసి సిద్ధి పొందినటువంటి వ్యక్తులు ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఏమిటి? తండ్రి, నిన్ను మేము ఆరాధిస్తున్నాము, నిన్ను ఈ ఆరాధనా భావంతో దరిచేరుతున్నటువంటి భక్తుల మొరలు విను, వాళ్ళని సన్మార్గంలో నడిపేందుకు కావలసినటువంటి భావనలు, సంస్కారాలు వాళ్లకు ఇవ్వు అని చెప్పని ప్రాణప్రతిష్ఠ చేయటం అన్నమాట. ఇక్కడ నేను ఈ ఫీడ్బ్యాక్ ప్రాణప్రతిష్ఠతో ఎందుకు పోలుస్తున్నానో మీరు దయచేసి గమనించండి. పిల్లలు ఒక పద్యం అప్పచెప్పేసి బాగుందా బాగుందా అని అడుగుతూ ఉంటారు. పెద్దాళ్ళమైనా కూడా ఆ స్వభావం మన మనస్సుల్లో కూడా ఉంటుంది. అంటే ఏం చేస్తాం మనం? నేను ఏదో ఇప్పుడు ఇవాళ అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనుకోండి. నేను మాట్లాడిన తర్వాత కనీసం మా గంప నాగేశ్వరరావుకు ఫోన్ చేసి అడుగుతాను, ఏ నాన్న నువ్వు చెప్పావు, నేనేదో నాకు తోచింది మాట్లాడాను, ఏమన్నా ఉపయోగకరంగా ఉందా, వినాలనిపించిందా, లేక వాళ్ళకు బోరు కొట్టిందా, వాళ్ళు ఏమనుకున్నారు, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పని మా వాడిని నేను అడుగుతాను. నేను చెప్తాడు, సార్ మీరు బాగా మాట్లాడతారు సార్ ప్రసాద్. అది కాదు పాయింట్లు, ఎక్కడ తప్పినా, ఎక్కడ పొరపాటు పడ్డాను, ఎక్కడ పొంతన కుదరలేదు, ఎక్కడ అందం చేజారిపోయింది అనేటువంటివి చెప్పమని అడుగుతారు. దీన్ని ఫీడ్బ్యాక్ అంటారండి. అంటే అభిప్రాయ సేకరణ. దేని గురించి? మన ఉపన్యాసం గురించి. అందులో ఎన్నెన్నో అంశాలు ఉంటాయి, దాన్ని జాగ్రత్తగా మనం గమనించవలే. ప్రతి చిన్న అంశాన్ని ఎదుట వాళ్ళు చెప్పింది ప్రేమతో, నిర్మాణాత్మకంగా, కన్స్ట్రక్టివ్ గా సూచిస్తారు కాబట్టి అది గ్రహించవలే. ఆ తర్వాత ఒక్కొక్క దాని మీద శిలను చెక్కితే శిల్పమైనట్టు దాన్ని మనం ఆకలింపు చేసుకుని వాటిని మనం అమలుపరచాలి, సాధన చేయాలి. ఆ చేస్తున్న సాధనలో మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని గమనిస్తూ, ఏ మేరకు ఏది సాధ్యమైంది, ఉదాహరణకు ఏది సాధ్యం కాలేదు, ఏది కష్టతరంగా ఉన్నదనేటువంటిది గమనించవలసిన అవసరం ఉంది. 5వ అంశంగా మనకు ఒక వ్యక్తిత్వం ఉంది.
నీ వ్యక్తిత్వం అన్నప్పుడు నేను ఆకారం గురించి ప్రస్తావన చేయటం లేదు. అంటే పొట్ట, పొడుగా, లావా, సన్నమా. ఇందాక ఎవరో మాతృమూర్తి నేను కొంచెం హెవీ వెయిట్ అండి అని చెప్పని జోక్గా చెప్పారు. అమ్మా, పేపర్ వెయిట్ కూడా పనికి రాకుండా గాలికి ఉఫ్ అంటే తేలిపోయేటువంటి నాజుకుతనం అలవాటవుతున్నటువంటి ఈ నాగరిక ప్రపంచంలో బరువు ఉండాలి తల్లి. బరువు ఉంటేనే అందరినీ అట్టి పెట్టగలుగుతాం, చేత్తో అదిమి పెట్టగలుగుతాం. బరువు లేకపోతే ప్రయోజనం లేదమ్మా. మీకు అభినందనలు తెలుపుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి సూచిస్తూ, ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఏదైతే మనకు ఉంటుందో, నీ ఉపన్యాసంలో నీ వ్యక్తిత్వం ప్రదర్శితమవుతోంది. నీ భాషలో నీ పాండిత్యం తెలిసొస్తోంది. నీ పదాల పొందికలో నీ యొక్క సమర్పణా భావం అర్థమవుతోంది. నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి తెలుస్తోంది. నీ యొక్క తత్వం తెలుస్తోంది. నీ వ్యక్తిత్వం తెలుస్తోంది అనేటువంటి స్పృహతో గనక మనం మన ఉపన్యాసాలను గనక సాధన చేసినట్టయితే మన యొక్క విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఏది, ఎంత కష్టపడి సంపాదించుకున్నామండి ఈ వ్యక్తిత్వాన్ని. ఎన్ని త్యాగాలు చేశాం, లేక ఎన్ని వదిలేసుకున్నాం, ఎన్ని పట్టుకున్నాం, ఎన్ని పట్టించుకున్నాం, ఎన్ని పట్టించుకోకుండా వదిలేసాం. ఇవన్నీ మన వ్యక్తిత్వంలో భాగాలు అవుతాయి. మన క్యారెక్టర్, మన యాటిట్యూడ్, ది వే వి యాక్ట్, రియాక్ట్, ఇంటరాక్ట్ అండ్ ఎనాక్ట్, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఆ వ్యక్తిత్వం నీ ఉపన్యాసంలో ప్రతిబింబించబడుతోంది కాబట్టి ఎంత చక్కగా సాధన చేయాలంటే, నిన్ను విన్నటువంటి వ్యక్తికి నీ ఉపన్యాసంలోని ఆంతరంగికమైనటువంటి భావాలు వాడి మనస్సుకు తాకి, హృదయాన్ని తాకి, అతనిలో రావలసిన మంచి మార్పులకు నాంది పలుకవలే అనేటువంటి బాధ్యతాయుతమైన ప్రవర్తనతో నువ్వు మాట్లాడవలసిన అవసరం ఉంది. సరే, సీరియస్గా చెప్తే కొంచెం ఇబ్బంది కాబట్టి నవ్వు వచ్చేటట్టు చెప్పు. ఒకటి రెండు జోకులు పర్వాలేదు. కథల రూపంలో గనక నువ్వు విమిడ్చి చెప్పినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మిగిలింది మర్చిపోయినా కథ గుర్తుంటుంది, కథ గుర్తుంటే మిగిలింది గుర్తుకొస్తుంది. అది అందులో ఉన్నటువంటి లాజిక్. అవునా? యు మస్ట్ బి ఎ సార్ట్ ఆఫ్టర్ ప్లెషర్. అంటే ఏమిటి? సార్, మిమ్మల్ని విని చాలా రోజులైంది, మళ్ళీ మరొకసారి మాట్లాడతారా? ఎంత చక్కగా చెప్పారండి అని అనిపించుకోవాలే తప్ప, అయ్యా ఓసారి విన్నాం చాలండి, మళ్ళీ వద్దండి. మళ్ళీ మీ ఉపన్యాసం అండి, మేము 3 నెలలు మరవలేదండి, ఓ 10 రోజులు అన్నం సహించలేదండి, 15 రోజులు నిద్ర రాలేదండి, అందుకని మళ్ళీ మీ ఉపన్యాసం మాత్రం మేము పెట్టుకోమండి, ఈ జన్మకి ఇది చాలు అని చెప్పని మీ చేత అనిపించుకోకుండా ఉండేటట్టు ఆకర్షవంతంగా ఉపన్యాసాన్ని తీర్చిదిద్దుకోగలిగిన అవసరం ఉండాలి. భాష లేకుండా అరుపులే మిగులుతాయి. భాషా సంపదని అభివృద్ధి చేసుకోవాలి. ప్రభావోపేతమైనటువంటి భాషను సంపాదించుకోవాలి. ప్రతి పదానికి ఒక అర్థం ఉంది, పదార్థానికి ఒక తత్వం ఉంది. పదం యొక్క అర్థము, పదార్థ తత్వము అర్థమైతే పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి మనం మొదటి మెట్టు ఎక్కినట్టు లెక్క. చదవండి, మంచి పుస్తకాలు చదవండి. భాషను, సాహిత్యాన్ని చక్కగా మధించి వ్రాసినటువంటి వ్యక్తులను చదవండి. పాతకాలం వాళ్ళైనా సరే, ఈనాటి తరం వాళ్ళైనా సరే, చక్కని భాషా ప్రయోగానికి కావలసినటువంటి మంచి ప్రోజ్, మంచి పొయిట్రీ చదువుతూ కాన్షియస్ అబ్జర్వేషన్ ఆఫ్ ది గుడ్ స్పీక్స్. ఇదేమిటిది? బాగా మాట్లాడే వాళ్ళు మన మధ్యలో ఉంటారు కొందరు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో గమనించండి. లేదు, టీవీలలో, రేడియోలలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని గమనించండి. లేదు, ఒక్కొక్కసారి మంచి వాళ్ళు ఉన్నారు కాదని చెప్పిన నన్ను సినిమాలలో కానీ, టీవీ కార్యక్రమాలలో కానీ ఉన్నతమైనటువంటి భాషా వైభవాన్ని ప్రదర్శించేటువంటి స్పష్టమైన ఉచ్చారణ, భావాన్ని కన్వే చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని జాగ్రత్తగా గమనించండి. అందులో మన స్టైల్కి ఏది నచ్చుతుందో చూసుకోండి. కంటెంట్ ఉన్నాడి కటౌట్ అక్కర్లా. మీ కంటెంట్ కనుక ఉంటే కంటెంట్ డెలివరీ గురించి ఏం చేయాలో ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ప్రిపరేషన్ గురించి నిజమే, ప్రాక్టీస్ ఎంత బాగా చేయాలంటే ఏ నోట్స్ అవసరం లేకుండా అనర్గళంగా మాట్లాడేటువంటి సామర్థ్యం, ఒక ఏక సూత్రధారగా, అవిచ్ఛిన్న అభిషేకంగా అది జరగవలసినటువంటి విషయాన్ని మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. నిజానికి నేను మీకు చెప్తున్నానే కానీ అది చెయ్యలేను, తెలుసు కానీ ఇంకా సాధన చేయలేదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక 20-24 పాయింట్స్ నేను చెప్పబోతున్నాను. ఈ 24 పాయింట్స్ బుర్రలో పెట్టుకుందామంటే ఒక వయస్సులో సాధ్యమేమో కానీ ఈ 80 ఏళ్ల వయస్సులో జ్ఞాపక శక్తి సన్నగిల్లిపోతుంది. సన్నగిల్లిపోతున్న జ్ఞాపక శక్తికి ఆలంబనగా, సపోర్టుగా నేను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్లైడ్స్ తయారు చేశాను.
మామూలుగా స్లైడ్స్ చేస్తున్నప్పుడు మాకేం చెప్తారంటే పెద్దలు, నాయన అది ఒక్కొక్క దాంట్లో 5 లైన్లకు మించి ఉండకూడదు, ఒక్కొక్క లైన్లో 5 పదాలకు మించి ఉంచకూడదు అని చెప్పారండి. తెలుసండి. కానీ అలా చేస్తే నాకు నిన్న రాత్రి 9:30కు ఫోన్ చేశాడు మావాడు. నిన్న రాత్రి 9:30కి ఇవాళ 9 గంటలకి మధ్య ఉన్న అవసరాలు, ఇతరత్రా ఒప్పుకున్న పనులు అవన్నీ తీసేగా మిగిలినటువంటి తక్కువ సమయంలో అంతటి ధారణ చేయగలగటం సాధ్యం కాని పని అని ఫుల్ సెంటెన్స్‌లు కొట్టేశానండి. నా పదాలలో వ్రాసుకున్నానండి. వివరణ మాత్రం నేను చెప్తున్నానండి. అందుకని కాళిదాసు గారి కవిత్వానికి నా పైత్యం కొంత జోడించి మీతో మనవి చేస్తున్నానన్న విషయాన్ని స్పష్టపరుస్తున్నాను కాబట్టి కోపం తెచ్చుకోవద్దు. తర్వాత ఏమిటంటే ఈ నోట్స్ రిఫర్ చేయాలనే బలహీనతోటి ఉంటుంది. బిగినింగ్‌లో మీరు కావాలంటే ఆ నోట్స్ రాసుకుని జేబులో పెట్టుకోండి. కానీ బయటకు తీయొద్దు. తీసి చదివితే వినేవాడికి విరబుద్ధి పుట్టదు. నంబర్ 2, నోట్స్ తయారు చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అందులో నుంచి కీ ఐడియాసు, కీవర్డ్స్ అని చెప్పని ఒక అవుట్లైన్ తయారు చేసుకుని మెంటల్లీ ఆ అవుట్లైన్ ని అబ్జార్బ్ చేసుకుని ఇంటెలిజెంట్గా ఒక పదం కనబడితే చాలు దానికి వివరించి చెప్పగలిగినటువంటి సామర్థ్యాన్ని మీరు సాధన వల్ల సమకూర్చుకున్నప్పుడు జేబులో కాగితాలు తీయవలసిన అవసరం లేకుండా అనుకున్న పాయింట్స్ అన్ని కూడా చక్కగా చెప్పగలుగుతారు, నచ్చ చెప్పగలుగుతారు అనేటువంటి విషయాన్ని నేను సూచిస్తున్నాను. తర్వాత యూజ్ యువర్ వాయిస్ ఎఫెక్టివ్లీ. ఏమిటండి? స్పష్టంగా ఉండటమే కాదు, గట్టిగా బలంగా ఉండటమే కాదు, తారస్థాయిలో చెప్పటం కాదు, మంద్రస్థాయిలో చెప్పటం కాదు అని వినబడనట్టు చెప్పేటువంటి స్థాయి కూడా ఉండాలి. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే 100%లో 38% ఎఫెక్టివ్నెస్ ఆన్ వాయిస్ డైనమిక్స్ అని అన్నారు. గొంతేమిటి, మాడ్యులేషన్ ఏమిటి, కొంత మిమిక్రీ, కొంత ఎక్కువ కాదండి, మనం మిమిక్రీ చేయక్కర్లా, ఇవన్నీ మనకు అలవాటు ఉండాలి. చూడండి నేను ఏం మాట్లాడుతున్నానంటే చాలా గంభీరమైనటువంటి విషయం చెప్తున్నాను, మీరు కాస్త ఏది సరిగ్గా కూర్చుని వినండి అని చెప్పే తత్వం ఉండాలి. ఏదే అట్ట కూకున్నావు లే, నిద్రపోతే ఎట్ట చెప్పాలనిపిస్తుంది మాకు, లే చక్క కూర్చో విను, పక్కనతో మాట్లాడుతున్నావు దాంట్లో చూస్తున్నా నిన్ను. పాత్రోచితమైన, సందర్భోచితమైన, సమయోచితమైన భాషను, పద్ధతిని, అనుకరణను, గొంతులు స్థాయి భేదాలను చూపించగలిగినటువంటిది అవసరమవుతుంది. అట్లానే బాడీ లాంగ్వేజ్ అని చెప్పని అంటారు. అంటే నఖశిఖ పర్యంతము, కాళ్ళు, చేతులు, భుజాలు, అరచేతులు, చేతులు, కళ్ళు, ముక్కు, మొహం, నోరు, తల ఇవన్నీ కదలటాన్ని బాడీ లాంగ్వేజ్ అంటారండి. దీనికి 45% వెయిటేజ్ ఇచ్చారు మన వాళ్ళు. అందువల్ల మనం ఈ బాడీ లాంగ్వేజ్ ని ఇతరుల నుంచే చూసి నేర్చుకుంటాం. చిన్నప్పుడు ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు వీళ్ళని చూసి కాస్త నేర్చుకుంటాం. ఆ తర్వాత బయట ప్రపంచంలో స్నేహితుల నుంచి, గురువుల నుంచి, సినిమాల నుంచి, టీవీ సీరియల్స్ నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ వీటిల్లోంచి మనకు అన్నీ నచ్చవు, అన్నీ మనం కాలేము. టైం ఎక్కడుంది మనకి? అందుకని ఒక స్టైలు, ఒక యూనిక్నెస్, ఒక ఇంపాక్ట్. మర్చిపోయానండి, ఇప్పుడు కనబడుతుంది, ఏం చేయను నేను, అవునా? ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ గా అంటే ప్రభావపేతంగా ఉండేటట్టు మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. తర్వాత మరి ప్రారంభిస్తూ ఉన్నప్పుడు అది చక్కగా ఆకట్టుకునేటట్టు ఉండాలి కదండి. నిజానికి ఆకట్టుకోవటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒక చెప్పనా అని అంటే వెంటనే అందరూ అలర్ట్ అవుతారు. ఒక సంస్కృత శ్లోకంతో ప్రారంభించండి, ఒక తెలుగు పద్యంతో ప్రారంభించండి. దయయు సత్యంబులోనుగా దలపడేని కలువడేటికి తల్లుల కడుప చేటు అని ప్రహ్లాదుడి గురించి పొతనామాత్యుడు చెప్పిన పద్యం ఎప్పుడన్నా విన్నారా? భాగవతం అంటే తెలుసా మీకు? భాగవతంలో ఏముంటుందో తెలుసా? చదివితే ఏమవుతుందో తెలుసా? ఎలా చదవాలో తెలుసా? ఇతరత్రా నాగరికతలకు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి అపూర్ణ ఆశీర్వాదపూర్వకమైనటువంటి ఋషి సంపద మన భారతీయతకు మిగిల్చినటువంటి మహా పుస్తకాలయ్యాయి ఇవి. ఇహమ పరమ ఆ స్వర్గాన్ని ఇక్కడే సృష్టించుకోమని చెప్పినటువంటి పుస్తకాలయ్యా. ఈ భావధారను, ఈ ఆలోచన స్రవంతిని అందరికీ అందుబాటులో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నం అని గనక మొదలెడితే కొంచెం ఆ విభేదం ఉన్నప్పుడు కూడా బాగుంది, బాగా చెప్పాడే అని అనిపించుకుని విందాలని అనిపిస్తుంది. కాబట్టి బిగిన్ విత్ ఎ బ్యాంగ్. ఇట్ మస్ట్ అట్రాక్ట్, సస్టైన్ అండ్ రిటైన్ ది అటెన్షన్ ఆఫ్ ది ఆడియన్స్. కేవలం కుతూహలాన్ని కలిగించటం మాత్రమే కాదు, ఆ ఉపన్యాస సమయంలో ఆ 10 నిమిషాలు, 20 నిమిషాలు, 40 నిమిషాలు ప్రాణం నిలబెట్టగలగాలి. అది కన్క్లూషన్, అది ఆకరణ.
నేను ఈ తల తోక గురించి ఎందుకు మనవి చేస్తున్నానంటే మధ్యలో ఉన్న దాని గురించి ఎట్టాగో మీరు ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి నాకు తెలుసు. తల అందంగా ఉండవాలి, చేసే మేకప్ అంతా ముఖానికేగా మనం చేసేది. మరి తోక అంటే మనిషికి మనకి లేదు కాబట్టి పర్వాలేదండి. తోక అంటే నా ఉపన్యాసం యొక్క తోక ముగింపు అని చెప్పని అర్థం. అందుకని అందులో చాలా చక్కగా ఇంపాక్ట్ఫుల్ గా ఉండేటట్టు చూడాలి. ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించండి. ముగింపు వాక్యాలు చెప్తూ ఉన్నప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కాదండి. మాట్లాడినటువంటి దానిలో ఉన్న యాక్షన్ పాయింట్స్ ఏమిటి, టేక్ హోమ్ పాయింట్స్ ఏమిటి, వాళ్ళు చేయవలసింది ఏమిటి, ఎవరు చేయవలసింది ఏమిటి. అప్పగింతలు పెడతామే పెళ్ళైన తర్వాత, అట్టా అప్పగింతలు పెట్టాల్సిన అంశాలు కనుక ఉన్నట్టయితే వాటిని ప్రస్తావన చేస్తూ చెప్పవలసినటువంటి అవసరం ఉందండి. తర్వాత ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ ఇందాక నాకు కొంచెం ఇబ్బంది పెట్టింది చూడండి, ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ షేరింగ్. అట్లా ముందే సమయానికన్నా ముందే వచ్చి అవన్నీ టెస్ట్ చేసుకుని జాగ్రత్త పడి సమయానికి ఏ ఇబ్బంది కలగకుండా, నీకు నిరుత్సాహం కలగకుండా, ఈ వినేవాళ్లకు నిరాసక్తత కలగకుండా జాగ్రత్తగా వాటిని వాడుకోవటం నేర్చుకోవాలి. మరి సమయానికి వస్తాను కాదు, ఒక 5-10 నిమిషాలు ముందే మనం చేరుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎంత టైం ఇచ్చారో అంత టైంలోనే ముగించుకోవటానికి ప్రయత్నం చేయాలి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానని మనవి చేస్తున్నాను. ఎక్కువ మిమ్మల్ని విసిగించను. అవునా? మరి ఈ ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. కరెంట్ పోతుంది మొదలెట్టే సమయానికి, లేకపోతే మన ఇంట్లో పోతుంది జూమ్ సెషన్ కనుక అయితే, లేదు బ్యాండ్ విడ్త్ లో ఏదో లోపం ఏర్పడుతుంది. వీటన్నింటినీ తట్టుకునే సామర్థ్యం, భౌతికమైనటువంటివి మనం కంట్రోల్ చేయలేము అనుకోండి, కనీసం మన మనస్సును మనం కంట్రోల్ చేసుకునే స్థితిలో ఉండాలి. తర్వాత ఇంకో చిన్న పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మానవుడికి ప్రత్యేకంగా అనుగ్రహింపబడినటువంటి ఈ భావ ప్రకటన నైపుణ్యం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క నెక్స్ట్ స్టేజ్ పబ్లిక్ స్పీకింగ్ అండి. ఈ పబ్లిక్ స్పీకింగ్ సాధన చేయటం అంటే నువ్వు 2-3 ఉన్నప్పుడు బాగా మాట్లాడగలవు అనే నమ్మకం ఏర్పడిన తర్వాత కంటెంట్ ప్రజెంటేషన్ ఇప్పుడు ఇంతవరకు చెప్పినవి చెప్పబోతున్న పాయింట్స్ నువ్వు గమనిస్తావన్న తర్వాత నీవు భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి బాధ్యతలకు, ఏది మన లయన్స్ క్లబ్ లో పిఎస్టి అంటారు కదా మీరు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరు, అది ఇది, ఈ బాధ్యతలే కాదు, భవిష్యత్తులో నీ జీవితంలో, నీ సొంత జీవితంలో, లేక సంస్థాపరమైన జీవితంలో, లేదు ఈ సంఘపరమైనటువంటి జీవితంలో నీ తీసుకోబోయేటువంటి బాధ్యతలకి నీ యొక్క అర్హతను పెద్దలు నిర్ణయించే స్థాయిలో నీ ఉపన్యాసం ఉండవలే. చక్కగా మాట్లాడుతున్నాడండి, తెలుగుగల కుర్రాడ్లా ఉన్నాడు, వాడికి ఒక పదవి ఇవ్వండి, వాడి చేత పని చేయిద్దాం, వాడికి నేర్పిద్దాం, వాడి భవిష్యత్తు ఉంది అని పెద్దలు నిన్ను అనుగ్రహించవలే. ఆ పద్ధతిలో నీకు అవకాశాలని అందిపుచ్చుకునేటట్టు చేసేటువంటిది నీ పబ్లిక్ స్పీకింగ్ అని చెప్పని గమనించండి. Your job is not simply to communicate ideas to your audience members. ఏదో ఒక 5 పాయింట్లు ముక్కున పెట్టుకుని అవునా ఆ 5 పాయింట్స్ చెప్పేయటం కాదు. ఇట్ ఈస్ టు షో దెమ్ దట్ యు ఆర్ ఎ లీడర్. ఇట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ లీడర్. అంటే ఏమిటి? నన్ను నమ్మండి, నా మీద విశ్వాసాన్ని కలిగి ఉంచండి. నాకు చిన్న పాయింట్ గుర్తొస్తుంది, మీరేం అనుకోకపోతే. భాగవతంలో బాలకృష్ణుడు ఆ కథ అంతా చెప్పనులేండి. ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలుపై, అరచేత్తో కూడా కాదండి, చిటికెన వేలుపై పట్టుకుని నిల్చుంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు. అసలే పిల్లవాడు, అంత పెద్ద పర్వతం, ఈ చిటికెన వేలు ఏమిటి, చిటికెన వేలు మీద ఎత్తటం ఏమిటి, అందులో మనల్ని కిందకి రమ్మంటున్నాడు, ఆ వాన్లో తడిసినా పర్వాలేదు ప్రాణం మిగులుతుంది, ఈ పర్వతం కింద వస్తే ఆ పర్వతం కూలిపోతే మనం అవుట్ కదా అనేటువంటి సంశయంతో ఉన్నటువంటి వ్యక్తులకి బాలుడని సంశయించకండి అని ఒక చక్కని పద్యం సినిమాలో కూడా వచ్చింది. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను చెప్పటం లేదు, కానీ గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలిపై ఎత్తినటువంటి గోవర్ధనగిరిపై ఉన్నటువంటి నమ్మకం లాంటి నమ్మకం మీ ఉపన్యాసం వల్ల మీ శ్రోతలకు మీలో కలుగవలే. మీకు నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పవలే అనేటువంటి స్పృహ వాళ్లకు ఏర్పడవలే. సీరియస్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటే ఎవరికి వాళ్ళు తమని తాము పరిశీలించుకుంటూ అభివృద్ధిని పొందవలే. కంటిన్యూస్ మానిటరింగ్ అంటే నిరంతరము తమని తాము గమనిస్తూ, ఇతరులను గమనిస్తూ, నేర్చుకుంటూ ఉండవలే. అప్పుడే తమ యొక్క సత్తా బయటపడుతుంది, రత్నానికి మెరుగులు దిద్దినట్టు అవుతుంది. కొన్ని డిఫాల్ట్ స్పీకింగ్ సెట్టింగ్స్ ఉంటాయండి, గ్రాడ్యుయేట్గా ఎలిమినేట్ చేసుకోవాలి. నాలోనూ ఉన్నాయి, బహుశా ఎవరైనా చెప్తే నేను సంతోషిస్తాను. మాట్లాడుతూ కొందరు అనుకుంటారండి, కొందరు అంటుంటారండి అనవసరం, కొందరు తలదూకుంటారండి, కొందరు ప్యాంట్ జేబుల్లోనో షర్ట్ జేబుల్లోనో చేతులు పెట్టుకుంటారండి, కొందరు గడియారం సరి చేసుకుంటూ ఉంటారండి, ఫోన్ రాకపోయినా ఫోన్ తీసి చూసుకుంటూ ఉంటారండి. ఇట్లాంటివన్నీ కొన్ని పైత్యం, కొన్ని పిచ్చి, కొన్ని అమాయకత ఉన్నటువంటి వేషాలు ఉంటాయండి. ఇవి డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నమాట.
లేకపోతే మధ్యలో వాక్యంలో పదం గుర్తుకు రానప్పుడు, లేకపోతే ఇక్కడికి కోఆర్డినేషన్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఆ! ఊ. నేనేం చెప్తున్నానంటే అని చెప్పని ప్రీవియస్ పాయింట్ చెప్పి కొత్త పాయింట్‌కి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇట్లాంటివన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్, వీటిని జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. స్పాంటేనిటీ అంటే ఏమిటి? ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పినది కాదు. ఇప్పుడు ఇందాక తర్వాత నేను గనక మీరెవరైనా ప్రశ్నలు అడిగినట్టయితే సద్యస్ఫూర్తితో, ఝటిత్స్ఫూర్తి అని చెప్పని అంటాం. అంటే ఏమిటనమాట, అడిగిన వెంటనే దానికి నేను సరియైన సమాధానం గనక నేను చక్కగా ఇవ్వగలిగినట్టయితే అది స్పాంటేనిటీ అవుతుంది. ఎక్స్‌టెంపోర్ అని చెప్పని అంటాం. దానికి ఒక అద్భుతమైనటువంటి పరిమళం ఉంది. ఏ నేచురల్‌నెస్, ఏ స్వీట్‌నెస్, ఒక ఇది మనం మామూలుగా ఈ కల్తీ ఆహార పదార్థాలు తిని ఎప్పుడన్నా ఊళ్ళకు గనక వెళ్ళినప్పుడు అక్కడ చెట్టు మీద నుంచి కోసినటువంటి లేత వంకాయలను చేసి ఇచ్చినప్పుడు ఆ తల్లికి దండం పెట్టి, అమ్మ ఇట్లాంటి వంకాయ కూరని తినలేదు తల్లి అంటే, ఏముంది నాయన రోజు మేము తింటూనే ఉంటా ఉంటుంది. మనకు ప్రాప్తం లేదు కదా. అది మనం గుర్తుపెట్టుకో. అలా ఒక న్యాచురల్నెస్, ఫ్రాగ్రెన్స్ మస్ట్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ది ఆడియన్స్. హ్యాండ్లింగ్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ ఎ స్మైల్ అండ్ కాన్ఫిడెన్స్. ప్రశ్నలు, సమాధానాలు అసలు మీ నిజమైన డికాక్షన్ని బయట పెడతాయండి. మీ సత్తా ఎంతో, మీ ప్రిపరేషన్ ఎంతో, మీ కాన్ఫిడెన్స్ ఏమిటో ముక్కున పెట్టుకుని తుమ్ముతున్నారో, లేకపోతే ఎందుకు ఎలా మాట్లాడుతున్నారో నవ్వుతూ సమాధానాలు చెప్పగలగాలి. సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పండి, తప్పేముంది? ఎవడు సర్వజ్ఞ సింగ భూపాలుడు? ఎవ్వరూ కాదు. తెలిస్తే తెలుసు అని చెప్పండి, తెలియకపోతే తెలియలేదని చెప్పండి, ఏమీ తప్పు లేదు. కానీ సబ్జెక్టు చెప్పటం వేరు, దానికి సంబంధించిన ఒక్కొక్కసారి సంబంధించని విషయాలను కూడా ప్రస్తావన చేయటం వేరు అని చెప్పని గమనించండి. సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా చేయండి. అంటే ఉదాహరణకు మీరు మీ బెడ్రూమ్‌లో తలుపేసుకొని పావుగంట ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఫోను స్విచ్ ఆఫ్ చేసేసి మీ ఉపన్యాసాన్ని మీరు అద్దం ముందు సాధన చేయాలి. అంటే ఏమిటి? క్రియేట్ ఎ సిట్యుయేషన్ వేర్ యూ ఆర్ నాట్ లైక్లీ టు బి డిస్టర్బ్డ్. ఎవరు తలుపు తట్టకూడదు, ఫోన్‌లు రాకూడదు, ఏ ఇబ్బంది ఉండకూడదు అని. ఆ తర్వాత ప్రాక్టీస్ విత్ డిస్ట్రాక్షన్స్. ఇదెక్కడి గొడవండి? అంటే మనం ఉపన్యాసం ఇవ్వటానికి సభలో వెళ్ళినప్పుడు ఎవడో మంచినీళ్ళ గ్లాసు ఓ ట్రే నిండా 10 గ్లాసులు మంచినీళ్ళు పోసుకుని తీసుకొచ్చి పొరపాటున చెయ్యి తగిలి కింద పడేస్తాడు. ధన్మని పెద్ద శబ్దం అవుతుంది. గాజులు బద్దలవుతాయి, గ్లాసులు బద్దలవుతాయి. అందరూ ఆవిడ దిక్కు తిరుగుతారు. ఇదొక పవర్ఫుల్ డిస్ట్రాక్షన్. అయినా తట్టుకుని నువ్వు చెప్పగలగాలి. అది నేను అంటున్నటువంటి పాయింట్. వితౌట్ డిస్ట్రాక్షన్స్ ప్రాక్టీస్ చేసి, విత్ డిస్ట్రాక్షన్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఇక యూ విల్ నెవర్ బి డిస్ట్రాక్టెడ్ అండ్ డిస్టర్బ్డ్ అనేటువంటి స్థితికి చేరుకుంటారు. టెస్ట్ ది ఎక్విప్మెంట్ బిఫోర్ యూ బిగిన్. ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్, దెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ క్లోజ్ అసోసియేట్స్, అండ్ దెన్ లాంచ్ యువర్ సెల్ఫ్. సముద్రంలో పడవ ముందుకు పోవటానికి సంకోచించదు. ఎందుకు? నీళ్లకు తేల్చే స్వభావం ఉందని, పడవకు తేలే స్వభావం ఉందని, పడవ నడిపేవాడికి అనుభవం ఉందని, అన్నీ సమకూరాయని తెలిసినందువల్ల పడవను నీళ్లలోకి తోయటానికి పెద్ద ఆలోచించవలసిన అవసరం లేనంత స్మూత్ గా మీ ఉపన్యాసం కొనసాగాలి. సర్వేంద్రాణం నయనం ప్రధానం అన్నారు. కంటితో అట 80%, చెవులతో 11%, వాసన, రుచి, స్పర్శతో మిగిలినటువంటి 9% నేర్చుకుంటామని పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ సర్వేంద్రాణం నయనం ప్రధానం కాబట్టి కళ్ళల్లోకి చూస్తూ ఆత్మవిశ్వాసం కలిగినటువంటి చూపుతో మీరు ఇతరులకు వినేందు వాళ్లకు ధైర్యాన్ని కలిగించి చేస్తూ మీ ఉపన్యాసం సాగాలి. పాజ్ అంటే గ్యాప్ ఇవ్వటం. నిజానికి సంగీతంలో అట శబ్దమే సంగీతం. శబ్దానికి మధ్య ఉన్న నిశ్శబ్ద విరామం కూడా సంగీతంలో భాగమేనట. ఉదాహరణకి సానిదపమగరిసా సాదాపమ రిగమగరి. మీరు గమనించి ఉంటారు, మధ్యలో చిన్న పాజ్ ఇచ్చానండి. ఆ పాజ్ లేకపోతే అది రణగొడ ధ్వని అవుతుంది తప్ప సంగీతం కాదు. అంటే శబ్దాన్ని రాగయుక్తంగా, ఇందాక నేను చెప్పాను తాళ భావ రాగ సహితంగా అని చెప్పని, దాంతోపాటు ఎక్కడ గ్యాప్ ఇవ్వాలో, ఎంత గ్యాప్ ఇవ్వాలో. ఉపన్యాసం సంగీతం కాదని, ప్రోజ్ అని నాకు తెలుసు, అవునా? ఇరిటేట్ చేయకుండా, ఆడియన్స్కి ఇరిటేట్ చేయకుండా. ఉదాహరణకు ఒక ప్రశ్న వేశాను అనుకోండి, అవునయ్యా దేశమంతా అవినీతిమైపోయింది, అవినీతిని తొలగించాలంటే ఏం చేద్దామంటారు అని ఎంత గ్యాప్ ఇవ్వాలి?
వాళ్లకు తెలియదు పాపం. మనకు మాత్రం తెలుసా? మనకు తెలియదు. చాలా లౌక్యంగా ఇలాంటి ప్రశ్నలు, క్లిష్టమైన ప్రశ్నలకి అర్జెంటు సమాధానాలు దొరకవు. నా మాట వినండి, తర్వాత ఎప్పుడన్నా ఆలోచిద్దాం తీరుకున్నప్పుడు అని మొదలెట్టాలి. వాట్స్ ది రికార్డింగ్స్ ఆఫ్ యువర్ స్పీచ్ బోత్ ఆడియో అండ్ వీడియో. ఈనాడు మన ఫోన్ల పుణ్యమా అని చెప్పి మనకు ఆడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మా తొలి రోజుల్లో అంటే మేము 15-16 సంవత్సరాలలో కాలేజీలకు వెళ్ళినప్పుడు ఏదో పోటీలలో పాల్గొని కాస్తంత నేర్చుకున్నాం నిజమే, కానీ అప్పుడు ఈ ఆడియోలు లేవు, వీడియోలు లేవు, రికార్డింగులు లేవు. అంతా మీకు తెలిసిన విషయమే కాబట్టి నేను ప్రస్తావన చేయకుండా, బీ పాజిటివ్, సకారాత్మకంగా ఉండండి, నిర్మాణాత్మకంగా ఉండండి, సేవాభావంతో ఇచ్చే మనస్తత్వాన్ని కలిగి ఉండండి, ఇతరులు మిమ్మల్ని చూసి అనుకరించేంతటి అత్యున్నత స్థాయి సామర్థ్యాలను సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయండి. మార్పును ఆహ్వానించి మార్పును తీసుకురాగలిగినటువంటి నాయకత్వపు లక్షణాలు కలిగిన వ్యక్తిగా మీరు ఉండండి. అండ్ వాట్ ఎవర్ యూ డూ, ఎయిమ్ ఎట్ మేకింగ్ ఎ డిఫరెన్స్. ఎస్, ఈ వ్యక్తితో పరిచయం, ఈ వ్యక్తి ఉపన్యాసం, ఈ వ్యక్తి రచన, ఈ వ్యక్తి సామర్థ్యం, ఈ వ్యక్తి స్నేహం, ఈ వ్యక్తి సాంగత్యం, ఇవన్నీ కూడా జీవితంలో మార్పుకు కారణమయ్యాయని తరతరాలు మిమ్మల్ని గుర్తుంచుకునే పద్ధతిలో ఉండండి అని చెప్తూ ఆఖరున యువర్ బెస్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు నాకు ఒక 100 పాయింట్ల సామర్థ్యం ఉందని అనుకోండి, నేను వీళ్ళే కదా, వీళ్ళకి ఎందుకని మనల్ని మనం ఓవర్ ఎస్టిమేట్ చేసుకుని వాళ్ళను అండర్ ఎస్టిమేట్ చేసి 80-85% చెప్తే చాలే, వీళ్ళకు పూర్తిగా మనస్ఫూర్తిగా కష్టపడి చెప్పక్కర్లేదు అనే దుర్మార్గపు భావనల నుంచి బయటపడి, వెదర్ దేర్ ఆర్ 4 people or 400 people, whether they are 10 youngsters or 186, 187 I am able to see at this moment, elders, graduates, postgraduates, engineers, doctors, employees, and people who have already shown beyond doubt their power in the society. You try to do your best. I am not, at least I must be satisfied that I have done my best అని చెప్తూ నా ఉపన్యాసం అయిపోయింది. కొంత ఇన్ఫర్మేషన్కు సంబంధించినటువంటి 1-2 నిమిషాలు మాత్రం క్లుప్తంగా ప్రస్తావించి ఈ స్లైడ్స్ అన్ని నేను మా గంపా నాగేశ్వరరావుకు పంపిస్తాను. ఆయన మీ అందరికీ పంపించే ఏర్పాటు ఆయన చూసుకుంటాడు. గురుజాడ అడుగుజాడలు నాకు అభిమానం పాత్రమైనటువంటి వాక్యాలవి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయని మన త్రివర్ణ పతాకానికి దండం పెడుతూ ఓపికగా విన్నందుకు మనసారా ధన్యవాదాలు చెప్తూ, అది నా ఈమెయిల్ ఐడి అని, అది నా సెల్ నంబర్ అని, నాకు చిన్న వెబ్సైట్ ఉందని, అందులో ఈ వివరాలన్నీ మీకు దొరుకుతాయని చెప్తూ, నేను ఒక 2 చిన్న పుస్తకాలు తెలుగులో వ్రాసి వాటికి ఇంగ్లీష్ అనువాదాలు కూడా చేశాను. ఇంగ్లీషు తెలుగు రెండిట్లోనూ ఉంది కాబట్టి ఈ సాధనాపరమైనటువంటి కొన్నింటికి సమాధానాలు అందులో ఉంటాయి. వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించి, భాషా నైపుణ్యాలకు సంబంధించి స్మాల్ గ్రూప్ యాక్టివిటీ అనేటువంటిది ఒకటి నేను ఒక ప్రయోగం చేశాను. అది ఉచితంగా అందుబాటులో ఉంది కాబట్టి మీరు దాన్ని చూస్తారనేటువంటి నమ్మకంతో చెప్తున్నాను. ఈనాటికి 2150 లైవ్ ఆడియో రికార్డింగ్స్, కొన్ని పబ్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయండి ఫ్రీగా. 351 పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లలో ఈ మొత్తం ఇప్పటికి 8,80,000 పైచిలకు మంది చూశారు. ఈ ప్రజెంటేషన్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నా పేరు తీసేయవచ్చు, మీ పేరు పెట్టుకోవచ్చు, ఇష్టం వచ్చిన రీతిలో వాడుకోవచ్చు. కాపీ రైట్స్ లేవు, అంటే నో కాపీ రైట్స్ ప్లీజ్, అంటే సొంతం చేసుకోండి, వాడుకోండి అని చెప్పని మీకు బాగుంటే నాకు చెప్పొద్దు, ఇతరులకు చెప్పండి. మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తోనో, మీ తోటి లయన్స్ క్లబ్ మెంబర్స్తోనో దీన్ని పంచుకోవటానికి ప్రయత్నం చేయండి. మీకు నచ్చకపోతే మాత్రం నాకు చెప్పండి. నెక్స్ట్ టైం నాకు ఎవరైనా అవకాశం ఇస్తే మాట్లాడటానికి నేను మరింకింత జాగ్రత్తగా, మరింకింత చక్కగా స్లైడ్స్ను ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. గంపా నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ గ్రూప్లో ఆయన ప్రేమతో నేను అడ్వైజర్ అంటాడు, కానీ ఆ రాళ్లు మోసే కూలీలలో నేను కూడా ఒకనండి. వందలాది అద్భుతమైనటువంటి వీడియోలు పెద్దలు, ఏది పట్టాభిరామ్ గారు, ఎండమూరి వారు, గంపా నాగేశ్వరరావు గారు, పెద్దలు శ్రీరామ్ గారు, మన వేణు భగవాను, ఇలా చాలా పెద్దలు ఇచ్చినటువంటి అనేక వీడియోలు ఉన్నాయి. వందలాది వీడియోలు ఉన్నాయి. అందులో ఒక 40-50 నావి కూడా ఉన్నాయని చెప్పని మనవి చేస్తూ, viswam.info ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందని చెప్తూ, నాకు ఇచ్చిన సమయంలో ఇప్పుడు 9:42 అండి నా గడియారంలో. బహుశా నేను 40 నిమిషాలలో చెప్పడానికి ప్రయత్నం చేశాను అని మనవి చేస్తూ, మరి ఓపికగా విన్నారు. మీరేమన్నా చెప్తే వింటారు, అడిగితే తెలుస్తే చెప్తాను.
శుభం స్వస్తి. questions, sir. Some questions are గో there. హెడ్, గో హెడ్. యా మిత్రులారా, మీరు ఎవరైనా సార్ని ప్రశ్న వేయదలుచుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. సార్ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. కెన్ రైజ్ యువర్ హ్యాండ్. కృష్ణారెడ్డి గారు మేము అన్మ్యూట్ చేస్తాం. కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఎనీవన్. శివ గారు మాట్లాడండి. శివ గారు ఫాలోడ్ బై శబరీష్ శెట్టి. ఫస్ట్ శివ గారు మాట్లాడండి సార్. శివ గారు లేరా? ఓకే, ఐ థింక్ ఓన్లీ ఫర్ స్టైల్ గా లేకపోయింది. శబరీష్ శెట్టి గారు ప్లీజ్. శబరీష్ శెట్టి సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మినిమం ఎటికెట్ వీడియో ఆన్ చేయండి సార్. మినిమం ఎటికెట్. థ్యాంక్ యూ శబరీష్ శెట్టి గారు. చెప్పండి. నమస్కారం సార్. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. నా క్వశ్చన్ ఒక్కటే సార్. ఎలా సార్ మీరు ఇంత పాజిటివ్ గా ఉన్నారు? మీ స్పీచ్ అంటేనే ఒక పాజిటివ్ వైబ్ సార్. అసలు ఇంత హంబుల్ గా ఉన్నారు. ఎలా సార్ ఇది పాసిబుల్? ఈ పొజిషన్ లో ఉండి ఇంత అచీవ్మెంట్స్ పొంది మీరు ఏంటి సార్ సీక్రెట్ ఏంటి? ఎక్కడైనా ఒక చిన్న పొజిషన్ వస్తే ఏదో తెలియని మూల ఒక ఈగో అనేది వస్తుంది సార్. దాన్ని ఎలా సార్ తీసేయాలి మైండ్ లో నుంచి? మనకివ్వబడ్డ ప్రతిభ భగవంతుడు అనుగ్రహించాడని, చుట్టూ ఉన్న సమాజం దాన్ని వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు ఇవ్వటమే నీ కర్తవ్యం అనేటువంటి భావన నీ మనస్సులో ఉంటే, పిచ్చి కోరికలు లేకపోతే, ఎదుటవాడిని మోసగిద్దామనో టోపీ పెడదామనో అనేటువంటి భావన లేకపోతే, అత్యాశలు లేకపోతే, అహంభావాన్ని కొంచెమైనా తగ్గించుకుని సమర్పణ భావంతో కృషి చేయటం తేలికవుతుంది. అంతేనాయన. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. గ్రేట్. థ్యాంక్ యూ శబరీష్ శెట్టి గారు. సో నైస్ ఆఫ్ యూ. నౌ సార్ రమణారావు సార్, కరోడపతి సార్. సార్ రమణారావు సార్ ఎక్కడున్నారు నాకు తెలియాలి కదా. ఓన్లీ ఎవరో ఒకరు మాట్లాడమని చెప్పు. సరే ఐ థింక్ డిఎస్ క్యాంపెయిన్ గారు వస్తారు ఇప్పుడు. రమణారావు గారు మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నా పేరు రమణ సార్. సార్ మీరు ఇంత బాగా చెప్పి మమ్మల్ని చాలా గొప్ప వ్యక్తులుగా చెప్తుంటే మాకు మిక్సీలో మమ్మల్ని వేసి తిప్పినట్టు అనిపిస్తుంది సార్. మీ ఇంత గొప్ప వ్యక్తి ప్రోగ్రామ్ ఈ రోజు చూడడము చాలా ఆనందకరంగా ఉంది సార్. ఇంకొక చిన్న విషయం, మీరు పబ్లిక్ స్పీకింగ్ ఇంత ధారాళంగా ఇంత సింపుల్ గా చెప్పేశారు కదా, మీ ఫస్ట్ అనుభవం చెప్పగలుగుతారా సార్? ఫస్ట్ టైం మీరు స్టేజ్ ఎక్కినప్పుడు మీకు అసలు భయం లేదా ఎలా భయపడ్డారు సార్? బూస్టింగ్ అవుతుంది. అర్థమైంది. ఇన్నేళ్లు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కారణం చేత అలవాటైన నాలికను నాట్యం చేయించటానికి సాధ్యమయ్యింది. మొట్టమొదటిసారి అడిగేది అర్థమైందా? చెప్తున్నా విను, జర ఓపికగుండు. 1955 సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ భద్రుకా కాలేజీ. అప్పుడు రమణ పుట్టాడు అనుకుంటా. నేనేం చేయరు, మీరు పుట్టకపోవటానికి నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? పాయింట్కి నండి. ఆ ఉన్న వాళ్ళలో కాస్త చురుగ్గా ఉండేవాడిని. అది ఏదో తత్వం, దాని గురించి నేనేం అన్నాం. మా సార్ ఒక ఆయన కాంపిటీషన్ ఉన్నది, నీ పేరు అన్నాడు. మనకు మాట చేత కాదు సార్, అందులో ఇంగ్లీష్లో మాట్లాడమంటున్నాడు. నా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్ అన్నాయి. తప్పులైతే భయం ఎందుకు, మాట్లాడు అన్నాడు. సరే మాట్లాడినా అంటే మాట్లాడినానని మీకు రిపోర్ట్ చేస్తున్నా కానీ మాట్లాడిన అనుకుంటున్నావా? మాట్లాడలే. వేదిక మీదకి పోయినా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కు సంబంధించి 24 అక్టోబర్ 24 స్థాపక దినోత్సవం మొట్టమొదటి పేర బైహార్ట్ చేశా. People from all the countries, all the cultures, all the colors and all the languages will be celebrating the formation of the United Nations Day established after the Second World War. అది కామా అనుకుంటే ఫుల్ స్టాప్ అయింది. నోరు పెగల్లా. తర్వాత గుర్తుకు రాలా. సరే జేబులోంచి కాగితం తీశా. కాగితం తీసిన తర్వాత ఆ జడ్జెస్లో మా మేడం ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ, కాగితం తీసావా, కూర్చో, ఇది మాట్లాడే కాంపిటీషన్, చదివే కాంపిటీషన్ కాదన్నారు. కిందకు వచ్చి మర్యాదగా కూర్చున్నా. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎంత బాధపడ్డానో ఇప్పుడు నాకు అంతగా గుర్తులేదు. కానీ ఆ బాధ యొక్క పర్యవసానం 6 మధ్యలో పోటీలలో పాల్గొన్నాను, అది వేరే విషయం. ఇలాంటి రకరకాల అనుభవాలు వచ్చాయి. కానీ 6 సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తర్వాత సిగ్గు విడిచి సాధన చేశానయ్యా. మామూలుగా అదేదో సినిమాలు అంటారు చూడండి, మీరు సిగ్గు విడిచి భోజనం చేయండి,
సిగ్గుపడకుండా భోజనం చేయండి అన్నట్టు సిగ్గు విడిచి సాధన చేసినందువల్ల బహుశా 80 ఏళ్లకి ఈనాడు ఇంత ఏదో ఇంగ్లీషో తెలుగో మరో భాషలోనో ఏ విషయం అంటే ఆ విషయం గురించి ప్రస్తావన చేయగలిగినటువంటి సామర్థ్యం భగవంతుడు అనుగ్రహించాడు. ఇది ఆయనకే అర్పితం. శుభం. నెక్స్ట్ నారాయణ గారు ఎన్ నారాయణ గారు సార్. ప్లీజ్ స్పీక్. చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ నమస్కారము. చాలా సంతోషం, మేము మీ దర్శన భాగ్యం కలిగింది. మా గంప నాగేశ్వర గారు, మీరు నిజంగా చాలా అదృష్టం సార్. నడ్డి నారాయణ తిరుపతి సార్. సార్ డిఫాల్ట్ టెక్నిక్స్ కొంచెం చెప్తారా సార్? ఇప్పుడు డిఫాల్ట్ అంటే తెలియకుండానే అసంకల్పితంగా మన అలవాట్ల రూపంలో ఏర్పడి ఇతరులకు చికాకు కలిగిస్తూ ఇతరులు పాయింట్అవుట్ చేస్తే తప్ప మనకు తెలియనటువంటి అంశాలను నేను డిఫాల్ట్ సెట్టింగ్స్ అని పేరు పెట్టానండి సార్. ఇప్పుడు ఉదాహరణకి కొందరు ఇట్లా వేళ్ళు విరుచుకుంటూ ఉంటారండి, తెలియదు. నేనే ఏం చెప్పదలుచుకున్నానంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అని అంటూ ఉంటాడు, తెలియదు వాడికి పాపం. అలా చేస్తే బాగుండదని. అంటే కథలని శిల్పంలా నిల్చోవాలా? అక్కర్లా. తిరుగుతూ పాఠం చెప్పవచ్చు, అవసరం వస్తే హస్త విన్యాసం చేయవచ్చు, ఏదన్నా చెయ్యి. కానీ ఎదుట వాళ్ళని ఇబ్బంది పెట్టే పద్ధతిలో, ఇప్పుడు ఉదాహరణ కొందరు ముక్కులో వేలు పెట్టుకుని పాపం దురదొచ్చింది ఆ సమయం ఏం చేస్తాడు, చేస్తాడా ఇది అంటుంటాడు. కొందరు అనవసరంగా ప్రతి 3 నిమిషాలకి జీవనమాలు తీసుకుని ఇట్లా మూతి తుడుచుకుంటూ ఉంటారు. కొందరు రాని చెమటం తుడుచుకుంటూ ఉంటారు. ఇదంతా ఏమిటంటే టైం వేస్టింగ్ టెక్నాలజీస్ అండి ఇవి. అసలు ఇక్కడ ఆవిరి ఏర్పడినందువల్ల ఇక్కడికి లూజ్ కాంటాక్ట్ ఏర్పడినందువల్ల వీటిని అధిగమించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ నుంచి బయటపడటానికి సాధన చేయండి అని చెప్పానండి. నెక్స్ట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం. గాలి అనిత మేడం జీ. ఎస్ మేడం, యు హావ్ బీన్ అన్మ్యూటెడ్. చెప్పమ్మా. గాలి మేడం గారు మ్యూట్ ఉంది. మ్యూట్ ఉంటే మీ సౌండ్ ఎట్లా వస్తుంది? మ్యూట్ ఉంటే సౌండ్ ఎట్లా వస్తుంది? ఇప్పుడే చేశారు సార్. నమస్తే సార్. ఆ లావు సోదరి నేనే. థ్యాంక్ యూ తల్లి. అవి చెప్తే సార్ 6 గంటలు పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు. అదేం లేదు నువ్వు ఎట్లా పెట్టుకున్నా సత్యం సత్యమే. చెప్పమ్మా సార్. నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఎక్కడైనా ప్రిపేర్ అయ్యి అంటే నీట్ గా పేపర్ మీద రాసుకుని దాన్ని చదివినప్పుడు నా వాయిస్ నొక్కుకున్నట్టుగా వస్తుంది. వాయిస్ నన్ను డౌన్ గా అంటే లోగా వస్తుంది, నా పిచ్ లో అయిపోతుంది. అదే నేను నార్మల్ గా అంటే అన్ప్రిపేర్డ్ సంథింగ్ ఐ వాంట్ టు సే ఇట్ అన్నప్పుడు నేచురల్ గా గలగల గోదావరి లాగా ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట ఫ్రీ ఫ్లో లో. సో ఆ వాయిస్ నా యాక్చువల్ ఒరిజినల్ వాయిస్ పోతుంది అనమాట. వెన్ ఐ రీడ్ అవుట్ ఇట్ గోస్ ఆఫ్. నేను నిజంగా నా ఓన్ గా మాట్లాడాలన్నప్పుడు చక్కగా వస్తుంది. దానికి ఏం చెయ్యాలి అంటారు? నేను మాట చెప్పనా? ఎప్పుడైనా మీ వారి మీద కోపం వస్తుందా అమ్మా మీకు? ఎప్పుడైనా రాదా అని అడగండి. అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటుందని మీరు ఒప్పేసుకున్నట్టు. నేను అందుకే వస్తుందా రాదా అని ఎందుకు అడిగానంటే రాని వాళ్ళు ఉంటారు కదా, అందుకని అడిగాను నేను. కోపం వచ్చినప్పుడు మీ గొంతు ఎలా ఉంటుంది తల్లి? గట్టిగా ఉంటుంది, ధాటిగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, గుర్రం మీద కూర్చుని మాట్లాడినట్టు మాట్లాడతారు, అవునా? నా పాయింట్ ఏమిటంటే, ప్రిపేర్ అయిన తర్వాత ఏర్పడ్డ ఎడిషనల్ కాన్ఫిడెన్స్ మీ ఒరిజినల్ న్యాచురాలిటీని బలోపేతం చేయాలి కానీ బలహీనం చేయకూడదమ్మా. ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. ఇఫ్ యూ క్యాన్ టాక్ న్యాచురల్లీ, స్పాంటేనియస్లీ, యూ మస్ట్ బి ఏబుల్ టు టాక్ మచ్ బెటర్ బికాజ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. కాకపోతే ఏమిటంటే ఆ క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్, టైప్ ఆఫ్ ప్రిపరేషన్ వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చకచక రాసేసుకున్నారు అనుకోండి ఉపన్యాసం, అద్భుతంగా ఉంటుంది, దెర్ ఇస్ నో పాయింట్ అబౌట్ ఇట్. కానీ ఏమవుతుంది చెప్పనా అక్కడ? నేను అందుకే ఇందాక ఒక చోట చెప్పా, టైం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పా. అసలు ముందు టాపిక్ ఆలోచించుకుని మ్యాటర్ కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని పేకముక్కల ఉదాహరణ ఇచ్చా చూడండి, స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ రావాలి, ఇది నెక్స్ట్ రావాలి, ఇది తర్వాత రావాలి, ఇది క్లోజింగ్ పాయింట్ అని. తర్వాత వాటిని కీ ఐడియాస్ కింద, కీ ఐడియాస్ ని కీ ఫ్రేజెస్ కింద, కీ ఫ్రేజెస్ ని సింపుల్ అవుట్లైన్ కింద, స్కెలిటన్ కింద మార్చుకుని ఆ స్కెలిటన్ ని మనసులోకి ఆహ్వానించుకోవాలి. బిగినింగ్ లో మొత్తం ఫుల్ నోట్స్ చదవటంతో ప్రారంభించిన ఆ తర్వాత స్కెలిటన్ ని మనసులో పెట్టుకున్నప్పుడు ఈచ్ పాయింట్ ఈజ్ ఎ ట్రిగర్. ఇప్పుడు పిస్టల్ ఎంత ఉంటుందమ్మా? ఇంత ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. ఆ ట్రిగర్ ఊరికే ఇట్ట వేలుతో ఇట్ట అంటే ఆ బుల్లెట్ వెళ్ళిపోతుంది.
అట్లా ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క బుల్లెట్ పాయింట్ మీ నుంచి దూసుకుని వచ్చి ఎదుటివాడికి తాకాలి, వాటి ప్రయోజనాన్ని సిద్ధించాలి. సాధన చేస్తే వస్తుందమ్మా, చాలా చిన్న విషయం, పెద్ద సమస్య అని చెప్పి నేను అనుకోవటంలా. నెక్స్ట్ ఎవరైనా? గురూజీ, దిస్ రాజ్ కుమార్ సార్. మీరు టైం ఫ్రేమ్ అని చెప్పారు కదా, అంటే మేము ఒక స్పీచ్ ప్రిపేర్ అవుతాము, కానీ ఆ టైం ఫ్రేమ్ ఈ టైం కు ఆగిపోతుంది అనేది మాకు ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను నేను. ఏం లేదా ఇప్పుడు మీ ప్రశ్న, ఇప్పుడు ఒక 30 నిమిషాలు మాట్లాడమంటే 30 నిమిషాల్లో కుదించలేకపోతున్నాననా, లేక 25 నిమిషాలకే ఎగ్జాస్ట్ అయిపోయి ఆవిరైపోతుందరా? అసలు ప్రశ్న ఏమిటి? మేము ప్రిపేర్ అయింది 30 minutes, కానీ 20 minutes 25 minutes లో అయిపోతే ఎలా అంటే ఏమిటంటే, అర్థమైందండి, నాకు అర్థమైంది, చెప్తున్నా కదా. మీరు ఒక ఉపన్యాసం ప్రిపేర్ చేశారు, మీ నార్మల్ స్పీడ్ ఆఫ్ డెలివరీ అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ పర్ మినిట్ ఏదైతే ఉంటుందో, అది ఆ స్టేజ్ మీద ఉన్నందువల్ల వచ్చినటువంటి కొత్త బరువు బాధ్యతలు నెత్తిన ఏర్పడినందువల్ల పడుతున్న చెమటల వల్ల వేగం పెరుగుతుంది. వేగం పెరగటం వల్ల మీరు 250 minutes పర్ వర్డ్ చొప్పున ప్రాక్టీస్ చేసింది 325 words పర్ మినిట్ చొప్పున అక్కడ డెలివరీ వచ్చేస్తుంది. అందువల్ల 30 నిమిషాలు ఇంట్లో చదివినప్పుడు పట్టిన టైము 22 నిమిషాలకే ఆవిరైపోతుంది. అందుకని కంట్రోల్డ్ రిలీజ్ అండి, నాట్ అన్కంట్రోల్డ్ ఎక్స్పల్షన్. కంట్రోల్డ్ రిలీజ్డ్ కనుక సాధన చేస్తే ఇన్ని నిమిషాలలో అవ్వాలనుకున్నప్పుడు కొన్ని చోట్ల ఎక్స్పాన్షన్ కి స్కోప్ పెట్టుకోవాలి, కొన్ని చోట్ల కంట్రాక్షన్ కి స్కోప్ పెట్టుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణకు మీరు 30 నిమిషాలు మాట్లాడమన్నారు, మీరు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ స్పీకరు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయాడు చార్మినార్ చౌరస్తా దగ్గర. ఆయన రవీంద్ర భారతికి చేరుకోవటానికి ఇంకొక 15 నిమిషాలు పడుతుంది అని చెప్పని ఆయన సెల్ ఫోన్ లో మెసేజ్ చేశారు. ఇది మా నిర్వాహకులు వచ్చి, సార్ మీరే దయచేసి ఏదన్నా మాట్లాడుతూ ఉండండి సార్, మొదలెట్టారు కదా సార్, మీరే మాట్లాడుతుంటారు, ఆయన వచ్చేంత వరకు మీరే మాట్లాడుతుండండి సార్ అంటారు. వాడు ఇప్పుడు వస్తాడో తెలియదు, 5 నిమిషాలు తెలియదు, పావు గంటో తెలియదు, కానీ మనం కొనసాగిస్తూ ఉండవాలి. అప్పుడు ఏం చేయాలి? ఓ పద్యం ఎత్తుకోవాలండి, ఓ సంఘటన చెప్పాలండి. ఈ ట్రాఫిక్ జామ్ల వల్ల అని మొదలెట్టండి, ఏం నష్టం లేదండి. వాళ్ళకి తెలుసు, ఏది ఆర్గనైజర్స్ కి తెలుసు, ఆడియన్స్ కి తెలుసు, మీ 30 నిమిషాల స్టాక్ అయిపోయిందని చెప్పని. మీరు క్లీన్ స్లేట్, కోరా కాగజ్, తెల్ల కాగితంతో ఉన్నారని చెప్పని వాళ్ళకి తెలుసు. ఆ తెల్ల కాగితం మీద బాపు అందమైన బొమ్మని దించినట్టు దించేసేయండి, దంచేసేయండి, దున్నేసేయండి. ఎవడండి మిమ్మల్ని అడిగేది? నెక్స్ట్ అండి. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. నా పేరు అనురాధ సార్, యోగా టీచర్. చెప్తాండి సార్. ఒకసారి మీ ఫోన్ నంబర్ చెప్పండి, తర్వాత మీతో మాట్లాడదాం. ఇదేం భయపెట్టేటట్టున్నదే మీరు ఎట్లా? ఒకసారి ఫోన్ నంబర్ అయితే ముందు చెప్పు, తర్వాత చెప్తా అన్నట్టున్నది. ముందు పాయింట్ అడుగుతాను, ఫోన్ నంబర్ నంబర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను సార్. ముందు నంబర్. మీకు ఏమైనా సంఖ్యాశాస్త్రంతో పరిచయం ఉందా? చాట్ లోనే పెడతా నంబర్ గానీ అసలు ప్రశ్న ఏంటో అడుగు. సార్ ఇప్పుడు మనము క్లాస్ లో మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు సార్, ఆ స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఆ టాపిక్ మర్చిపోతారు సార్ ఎవరైనా సరే, అందరూ. ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు స్టేజ్ మీద ఎక్కిన తర్వాత టాపిక్ మర్చిపోయి అబ్బా ఇది చేస్తున్నా, అబ్బా అది చేస్తున్నా అని ఇప్పుడు టాపిక్ ని దాన్ని డైవర్షన్ చేయడానికి అక్కడ టాపిక్ అనేది మర్చిపోతారు. అప్పుడు వాళ్ళు అక్కడ ఏదో సందేహం పడతారు, తప్పదు ఆ టైంలో ఏం చేయాలి మేము? ఒకటి, మీరు జనరలైజ్ చేస్తున్నారు. కంటెంట్ మర్చిపోతారంటే ఒప్పుకుంటాను, కానీ టాపిక్ కూడా మర్చిపోతారంటే అంతటి మేధావులతో మనం డీల్ చేయటం కష్టం తల్లి. పాయింట్ నెంబర్ 2, చిన్నప్పుడు ఒక కథ చదివాను. ఒక ఈగ ఇల్లు అలుక్కుంటూ అలుక్కుంటూ తన పేరు మర్చిపోయింది అని. ఆ కథ గుర్తొస్తోంది. మరి మీరేం అనుకోమాకండి. 3వ సంగతి, అందుకే నేను ఇందాక ఒక స్ట్రక్చర్ చెప్పాను. బాగా ప్రిపేర్ అవ్వటం, ఫుల్ లెంత్ లెక్చర్ రాసుకోవటం, దాన్ని కీ ఫ్రేజెస్, కీ ఐడియాస్ కింద రెడ్యూస్ చేయటం, స్కెలిటన్ తయారు చేయటం, ఒక 8-10 పదాలలో మీ ఉపన్యాస సారాంశం అంతా మీ రక్తంలో చేరిపోవలే, అంతర్గతం అవ్వవలే. అది ఒక అద్భుతమైనటువంటి న్యాచురల్ స్ప్రింగ్ లాగా, ఒక జలపాతం లాగా బయటకు రావటానికి 100 సార్లు. మీకు చిన్న రహస్యం చెప్తా తల్లి, మీరేం అనుకోమాకండి. ఎందుకు చెప్తున్నానంటే నేను చేశానని కాదు, చెయ్యాలని పెద్దలు చెప్పారు, వీళ్ళున్నంత చేస్తున్నాను అని చెప్పడం కోసమే చెప్తున్నాను. నేను 100 times మీరు ప్రాక్టీస్ చేసి అప్పుడు పబ్లిక్ పెర్ఫార్మెన్స్ కు రండి, మీరు టాప్ లేచిపోద్ది. ఒక్కసారి ప్రాక్టీస్ చేసి వచ్చేస్తే మీ టాపు లేస్తుంది, ఆ టాపు లేవదు. చెప్పండి. ఇంకా మీ నంబర్ ఇస్తాలే, నేను చివరికి ఇస్తానమ్మా. నేను ఇస్తానులే సార్. గంపా ఇస్తాడు. నెక్స్ట్ ఆయన రమాకాంత్ గారు ఎక్కడున్నారు?
రమాకాంత్ వస్తాడు సార్, వస్తాడు. రమాకాంత్ గారు హలో సార్. చెప్పండి. మీరు వీడియో ఆన్ చేయాలి సార్. సార్, వీడియో ఆన్ చేయాలి ప్లీజ్ సార్. మినిమం రెస్పెక్ట్ టు ద స్పీకర్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ స్పీక్ ఆన్ సార్. చెప్పండి రమాకాంత్ గారు. సార్ నాకు అంటే ఒక పాయింట్ సార్, నేను ఏదైనా స్పీచ్ ఏదైనా యాక్సిడెంటల్ గా కానీ ఏదైనా టాపిక్ మాట్లాడమన్నారు అనుకోండి, ఆ టైంలో ఏమైతుంది, దాని థీమ్ కానీ దాని సారాంశం కానీ చెప్పగలుగుతున్నాం, కానీ అనర్గళంగా మాట్లాడడానికి మేము ఎలా థింక్ చేసి అంటే మీలాగా మీరు అంటే మీరు నాలాగా వదిలిపెట్టవా, నా సంగతి కాదు. నీవు మాట్లాడటానికి ఏం కావాలో అడుగు. ఇప్పుడు మీకు చిన్న పాయింట్ నేను చెప్పదలుచుకున్నది డైరెక్ట్ నేను చెప్పదలుచుకున్న పాయింట్స్ 1, 2, 3 అని చెప్పేస్తున్నా. దానికి కానీ ఒక టైం ఫ్రేమ్ లో నేను మాట్లాడాలంటే దానికి నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి? సాధన 2. మీరు ఏం చేయాలంటే, నేను 2 పుస్తకాలు రాశాను అని చెప్పాను చూడండి. ఆ 2 పుస్తకాల URLs ఇచ్చాను. మరి గంప కావాలంటే వాటి 2 సాఫ్ట్ కాపీలు, ఒకటి 16 పేజీలు, ఒకటి 32 పేజీలు ఏదో ఉంది, అవి నేను పంపించేస్తాను. అవి చదవండి. తెలుగులోనూ ఉన్నాయి, ఇంగ్లీష్లోనూ ఉన్నాయి. నా పాయింట్ ఏమిటంటే, ఇక్కడ మీరు గమనించండి, మనకు తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేకత ఒకటి ఉంది, అవధానం అని చెప్పని అంటారు. ఆ అవధానం చేస్తున్న మనిషికి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తితో పాటు అపారమైనటువంటి భాషా సంపద ఉన్నది. అందుకని నువ్వు గనక చెప్పు, గిప్పు, తప్పు, ఒప్పు, పద్యం చెప్పంటే ఏ పద్యం అంటే ఏ ఛందస్సులో చెప్పమంటావు అని చెప్పేస్తాడు అప్పటికప్పుడు. అది సత్తా అంటే వేదిక ఎక్కటానికి ముందు కావలసినటువంటి ప్రిపరేషన్ సరిగ్గా గనక చేస్తే, ఉదాహరణకి మనం భోజనం చేయటానికి కూర్చుని అమ్మా వడ్డించావా, అన్నమైందా అని కలిపేసుకుని తినేస్తాం. ఆ వరి పండించడానికి ఎంత కష్టపడ్డాడో రైతు కనుక నువ్వు ధ్యాసలో పెట్టుకుంటే, ఆ ప్రాసెస్ కనుక తెలిస్తే, ఆ స్టేజెస్ తెలిస్తే, ఆ అబ్జర్వేషన్ తెలిస్తే, ఆ లింకింగ్ కనుక తెలిస్తే, ఆ మెమరీ సీక్వెన్సింగ్ కనుక తెలిసినట్టయితే, ఏ పాయింట్ 4 పాయింట్స్ అక్కర్లే, 1 పాయింట్ చాలా 5-10 నిమిషాలు మాట్లాడటానికి. కాకపోతే అంత దమ్ము ఉండాలి, అంత ప్రిపరేషన్ ఉండాలి మనకి. రైట్, నెక్స్ట్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్, నరేంద్ర ఫ్రమ్ ముంబై. Thank you, sir. Thank you so much, sir. Narendra, after this class, you just call me, okay? Sure, sir. 100%. Right, please. Yes, Mr. Narendra. Yes, Narendra. Bombay. Happy evening, Guruji. Happy evening, sir. Happy evening. Sir, నా క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్లీ ఇక్కడ నేను ముంబైలో ఉండడం వల్ల ఎప్పుడైతే నేను తెలుగులో మాట్లాడుతున్నాను, తెలుగులో ఇచ్చేటప్పుడు సెషన్లో ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ తెలుగు. అండ్ లైక్ ఇక్కడ ముంబైలో లాస్ట్ 20 years లో ఉండడం వల్ల సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ తెలుగు ప్రాపర్లీ. అండ్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి, హిందీలోకి వచ్చేసరికి నేను మళ్ళీ మధ్యలో హిందీ మాట్లాడడం కానీ, ఇంగ్లీష్లోకి వెళ్ళడం కానీ, దానివల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు తెలుగు ఆడియన్స్ ఆర్ తెలుగు పీపుల్. సో ఐ జస్ట్ వాంట్ టు learn or any small tip or technique so that I can get into this language barrier. నిజానికి 2-3 భాషలు తెలిసి ఉండటం ఇది అడిషనల్ ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్ కాదు. Right. You must be able to swiftly move without effortlessly from one to the other if possible, provided the audience is bilingual. Audience bilingual కానప్పుడు తెలుగు వాళ్ళతో తెలుగు మాట్లాడకుండా తెలుగు భాషలోని పదాలు మీకు తట్టని కారణం చేత మీరు ఇంగ్లీష్లోనో, హిందీలోనో, మరాఠీలోనో మాట్లాడటం అనేటువంటిది మీ సాధనలో లోపాన్ని తెలుపుతుందే తప్ప అంటే ఏం లేదు. ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ ట్యూనింగ్ ది మైండ్. ఓ చిన్న విషయం, ఏదో ఒక ప్రశ్న అడగండి మీరు, ఇప్పుడు అడిగిన ప్రశ్న కాకుండా. Ask me a question, anything other than what you have asked. Okay. What are the 3 success principles according to you, sir? Why do you think there are only 3? There could be 13. Don't worry. You want the reply in English or Telugu? Telugu, sir. Telugu. మనిషికి దృఢ నిశ్చయం ఉండాలండి, ఆదర్శం ఉండాలండి. పొందితే ఏది, పోగొట్టుకునేది ఏది, ఏది పోతే ఏది వస్తుందో తెలియాలండి. దాని విలువ తెలియాలండి. విలువ తెలిసినప్పుడు మనిషి తాను పొందబోయే ఆనందాన్ని దృష్టిలో పెట్టుకుని సాధించడానికి కావలసిన సాధనా సంపత్తితో పూనుకుంటాడు. సత్సంకల్పం సిద్ధిస్తుంది. Are you getting my point? Right. Thank you, sir. Yeah, sure. You can expand. Correct. విత్తనంలో చెట్టులో నందనవనాన్ని చూడగలగాలి. ఆ సామర్థ్యాన్ని సంపాదించుకోవడానికి కృషి చేయవలసి ఉంటుంది. కృష్ణారెడ్డి గారు ప్లీజ్ టేక్ ఓవర్. మనకు 10 o'clock క్లోజ్ చేయడం మాట ఇచ్చాం సార్. 10 o'clock నేనేమన్నా మీరేమన్నా సార్, మేము అడుగుతున్నాం. ఇంకా ఉన్నారు కృష్ణారెడ్డి గారు. చాలా సంతోషం సార్, మీ పబ్లిక్ స్పీకింగ్ లో టిప్స్ చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, లైన్ గొంపెన కృష్ణమూర్తి గారు, టు గివ్ క్లోజింగ్ రిమార్క్స్ సార్. ఒకటి గవర్నర్ గారు మాట్లాడే ముందు మిత్రులారా,
ప్రతిరోజు ఇప్పటి నుంచి 12 తారీఖు వరకు ఇదే టైం ఉంటుందండి. 10 తారీఖు వరకు ఎవ్రీడే 9 PM మీరు రావచ్చు. టాప్ మోస్ట్ స్పీకర్స్ విల్ కమ్, విల్ గివ్ అడ్రస్. టుమారో డాక్టర్ బండారు మన్మోహన్ గారని డబుల్ PhD, he will give the talk tomorrow. Day after tomorrow Professor Jaya Koppisetti garu, day after tomorrow. Like that, every day one speaker will be there. You can come, same link, we don't change it. You come. Okay sir, please take over sir. Krishna Reddy garu, sorry. సార్ వంగపల్లి విశ్వనాథం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. పెద్దవారు మీరు వచ్చారు. మా డిస్ట్రిక్ట్ 320C మెంబర్స్ అందరికీ కూడా చక్కగా మీరు చెప్పారు ఎలా చేయాలి ఏంటి అనేది, ఎలా కండక్ట్ చేయాలి మీటింగ్ అని చెప్పేసి మిమ్మల్ని తీసుకొచ్చి మాకు అందరికి కూడా పరిచయం చేస్తున్నందుకు గంపా నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డిస్ట్రిక్ట్ 320C ఐ కన్వే మై బెస్ట్ థ్యాంక్స్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అని ఆల్. Thank you very much, sir. Now, sir, anything, sir, you want to speak, sir? Vishwanathan, sir? ఏమీ లేదు, చెప్పింది కొంతైనా ఆచరణలో పెట్టండి అని ప్రార్థన. కృష్ణారెడ్డి గారు, ఆల్మోస్ట్ 200 members joined today. 200 members are there. Now, today's maximum touched one is 195, sir. 195, yes, yes. Yes, sir. Thank you, ఓకే sir. సార్, మీరు అనుమతిస్తే నేను అందరికి లింక్ పంపిస్తాను సార్ కొద్దిగా రేపు. అయ్యో అంత ఫ్రీనే కదా, అంత ఓపెన్ గా పెడతా కదా సార్. ఓకే సార్ పంపించిన పవర్ పాయింట్ పంపిస్తానండి. ఈ వీడియో కూడా మీకు టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను. యూ కెన్ వాచ్ దేర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ టైంలో కూడా వచ్చి మాకు ఇంతసేపు చెప్పినందుకు ధన్యవాదాలు సార్ మా జిల్లా తరఫున. సో ఫ్రెండ్స్, ఎవ్రీడే 9 PM కంపల్సరీ ఇదే ఐడి మీద రండి. ఒక 10 నిమిషాల ముందు కూడా రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణారెడ్డి గారు, only sir, they can join at 8:30, but program starts sharply at 9 o'clock. ఓకే సార్. Thank you very much. Good night. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. శుభం. స్వస్తి.